వెల్కమ్ టు న్యూస్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని, పేదల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక పథకాలు అమలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక రికార్డు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం ఆవిర్భావకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా 103 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి రోజుల్లో ఈ రోజున మహానాడు జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, భవిష్యత్తు నాయకుడైనటువంటి యువ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని కావలి నడిబొడ్డున ఈరోజు ఘనంగా కార్యకర్తల కోలాహలం మధ్య అభిమానుల సమక్షంలో ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధన